సీతారామరాజు తర్వాత ఎన్నో సినిమాలు అడిగారు. బట్ ఏంటంటే నా మైండ్లో నేను ఒకటే పెట్టినాను, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయాలి. నాకు కమర్షియల్ అని కాదు, ఒక మంచి మెసేజ్ రంగానికి, సమాజానికి ఒక మంచి చిత్రాన్ని చూపించగలిగితే మంచి కథ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇప్పుడు అలాగే దీంట్లో ఏదైనా నా క్యారెక్టర్ తగినట్టుగానే ఉంటుంది. మంచి ఎమోషన్ ఉంది, డైనమిజం ఉంది, బోల్డ్నెస్ ఉంది. అట్ ఏ టైం దేనికి వెరవని, వెనకడుగేయని, ముందడుగే తప్పే వెనకడుగు వేయని క్యారెక్టర్ ఇది. అలాగే దెబ్బగా చాలా బాగుంది చౌదరి. నిజంగా వాళ్ళ ఏదో మన జన్మ సార్థకం అవుతుంది అని అంటాం. ఎలా చేస్తావు ఏమి అనలేదండి, చేద్దాం అంతే. నమ్మకం, మెయిన్ నమ్మకం, కృషి మీద అతను కష్టపడతాడు. ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ చేయటానికండి ఫుల్ స్క్రిప్ట్తో రెడీ అయి ఉంటారు. అది క్యారెక్టర్ అవగాహన ఉంటుంది ఏది చేయాలన్నప్పుడు. ఎందుకంటే మీరు సినిమా అన్నది మీకు తెలుసు. ఎందుకంటే ఒక రోజేమో ఆర్టిస్టులు దొరికితే షెడ్యూల్స్ అట్ట పడతాయి. ఒకరోజు అనుకోకుండా మేము క్లైమాక్స్తో స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. క్లైమాక్స్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇంటికి దొరికి మొత్తం చెప్పండి, ఎందుకంటే క్యారెక్టర్ అవగాహన లేదు. మరి మనం క్లైమాక్స్ స్టార్ట్ చేసాం కదా అనే బట్టి ఇంకో చోట ఇంకోటి మంచి ఇంటర్వెల్స్ చేస్తాం, ఏయో తీసుకుంటారండి. అంటే అవైలబిలిటీ బట్టి మనం వెళ్ళే లొకేషన్స్ బట్టి క్యారెక్టర్ అవగాహన బట్టి క్లీన్గా ఉంటుంది, ఫుల్ స్క్రిప్ట్ ఉంటుంది. సరే దీంట్లో నేను ఇందాక అన్నాను, ఇండియా నయనమే ప్రధానం అని ఒకప్పుడు అన్నాను. కాదు, అన్నీ ప్రధానమే. ఇప్పుడు కన్నుంది, ఆ కన్నుకి సిగ్నల్ ఇచ్చేది ఏదైనా సరే మెదడు పని చెప్పేది. అలాగే కళ్యాణం సర్వం ప్రధానం. అలాగే ఈ విజయానికి కారకులు అందరూ. దీనికి అంటామండి. అవునండి, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా వస్తే మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ వస్తే నేను తప్పకుండా చేస్తానండి. నేను చెప్పాను కదా, ఎవరు డైరెక్టర్ అనే చెప్తాను, సబ్జెక్ట్ నేను ఎవరని లేదు. అదే మీరు అడిగింది అర్థమైందండి. ఆయన ఇప్పుడు అలాగే సంభాషణ ఎత్తుపల్లి రమణ గారు రాశారు. దీంట్లో నేను ఇంకొకటి అనుకునేది, ఇంకా సీతారామరాజు అన్నా కొంచెం హై లాంగ్వేజ్కి వెళ్ళావా అనిపిస్తుంది ఒకసారి డైలాగ్. కానీ దీంట్లో కామన్ మనం ఇంటికట్టా మాట్లాడుతున్నాం, అట్లాగే ఉంటుంది. అతను ఎక్కడికి వెళ్ళినా సరే లక్ష్మీ గారి దగ్గరికి వచ్చి ఎక్కడ ఉంటాడు, అక్కడైనా సరే కామన్ ఒక ఇదిగా ఉన్నట్టుందండి. ఏదో ప్రాసలకు వెళ్ళి మనం తలకిందులు అయ్యి జనాన్ని తలకిందులు చేయలేదు. చాలా సంతోషంగా ఉందండి. అంటే చాలా తక్కువ మందికి ఇలాంటి, అంటే ప్రేక్షకుల నుంచి అభిమానం పొందడం అన్నది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అలాంటి అదృష్టం నాకు దక్కింది. అంటే మీరందరూ నా పట్ల చూపించే అభిమానం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే, ఎందుకంటే నేను తెలుగు ఇండస్ట్రీకి ముందు ఎంటర్ అయినప్పుడు ఇంత పెద్ద ఆర్టిస్ట్ని అవుతానని అనుకోలేదు. పైగా నాకు అన్నీ కొత్తగా ఉండేది. పైగా ఇప్పుడు నేను ఒక తెలుగింటి అమ్మాయిగా, అంటే అందరూ నన్ను, అంటే మీ అందరూ అభిమానం నా మీద ఉంది, మీరందరూ నన్ను మీ ఇంటి అమ్మాయిగా చూస్తారు. అంతకన్నా ఇంకేం కావాలి. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. సీత క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ సినిమాకని మీరు చూసే ఉంటారు. సో నేను కథ విన్నప్పుడు నేను రెగ్యులర్గా చేసే హోమ్లీ పాత్రలాగే ఉంటూ ఒక డైనమిజం ఉన్న పాత్ర అనమాట. ఫ్యాక్షనిజంకి అగేన్స్ట్గా వెళ్ళే పాత్ర. పైగా కాంబినేషన్ కూడా హరికృష్ణ గారితో మొదటిసారి చేశాను, ఐవిఎస్ చౌదరి గారితో మొదటిసారి. సో కాంబినేషన్ కూడా ఫ్రెష్గా అనిపించింది. అందువల్ల ఈ పాత్ర చేయడం జరిగింది. పాత్ర నచ్చి ఈ సినిమాలో మీరు కనిపించిన తల్లిదండ్రులను వదిలేసుకుని భర్తతో వెళ్ళిపోవటం అంటూ చేస్తారు. అంటే అది ఎంతవరకు సబబు? అంటే సినిమా వరకు ఓకే అండి. ఎందుకంటే ఆ సినిమా వరకు ఆ సిచ్యుయేషన్కి అమ్మాయి చేసిన కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. సీత చేసింది ఆ కథ ప్రకారంగా తనకున్న సిచ్యుయేషన్కి తను చేసింది కరెక్ట్. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఫ్యాక్షనిజం గ్రూప్ అని వెళ్తున్నప్పుడు తన హస్బెండ్ సైడ్ తీసుకోవడంలో ఏ తప్పు లేదు, మన ఇద్దరు సపరేట్గా వెళ్ళి స్వేచ్ఛగా బ్రతుకుతా అనే దీంట్లో సీతకు వచ్చిన సిచ్యుయేషన్కి సీత చేసింది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అంటే హరికృష్ణ గారు జనరల్గా ఆయన ఇస్ అ వెరీ ఎమోషనల్, అంటే మన హరికృష్ణ గారు ఏ సినిమా చూసినా ప్లేస్ అ వెరీ ఎమోషనల్ రోల్. బికాస్ హీ కమ్స్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. మనం చూసేటప్పుడు హరికృష్ణ గారిని యూ క్యాన్ షో హిమ్ యాజ్ ఒక వీక్ మనిషిగా చూపించిన, హీ కమ్స్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. సో ఈ సినిమాలో కూడా సీతయ్యలో కూడా హరికృష్ణ గారి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ అనమాట.
అంటే ఈజ్ అ పోలీస్ ఆఫీసర్, చాలా స్ట్రాంగ్ మనిషి, నిజాయితీకి తలొంచే మనిషి అనమాట. సో అలా ఉన్నప్పుడు సో దట్ ఈస్ ద రీజన్ వై సీత తను నచ్చుతుంది. పైగా ఈ సినిమాలో ఎక్కడ లవ్ అని చూపించలేదండి, వీళ్ళిద్దరికి కూడా ప్రేమ అనేది కాకుండా అడ్మిరేషన్. అంటే సీత అనే ఒక పాత్ర హరికృష్ణ గారిని చూసి ఆయనకున్న కరేజ్ కానివ్వండి, ఆయనకున్న డైనమిజం కానివ్వండి, దాన్ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అదే చెప్తాం కానీ ఇది ప్రేమానికి గౌరవం ఎక్కువ ఉంటుంది అమ్మాయికి ఆయన మీద. సో ఆయన పాత్ర అటువంటిది, ఎమోషనల్ రోల్ అనమాట. ఆ సినిమాలో ఆయన భార్యకి సేవలు చేయడం అనేది చేస్తుంటారు. సాధారణంగా మనం చాలా ఫ్యామిలీస్లో చూస్తే అలాంటిది ఏమీ జరగదు. అంటే అలాగ ఉండాలంటారా? వాట్ యూ ఫీల్? సినిమాలో చూపించేది ఏవి 99% రియల్ లైఫ్లో జరగదండి. పాటలే ఉండవు కదా అలా చూస్తే. సో సినిమాలో చూపించేది ఏమీ ఉండదు. మన సినిమాలో ఎగ్జాజరేషన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు అందుకే సినిమాని చూసి ఫ్యాంటసీ వరల్డ్ అంటారు, లేకపోతే మ్యాజిక్ అంటారు, బిగర్ దెన్ లైఫ్ ఇమేజ్ కనపడుతుంది, లేకపోతే మన లైఫ్లో ఏం చేయమో అది మన స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ ఎంత అన్యోన్యంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, లేకపోతే ఎంత అన్యోన్యంగా మొత్తం హ్యాపీ ఫ్యామిలీ, అలా అంటే ఉండదండి. రియల్ లైఫ్లో ఇట్ వాంట్ బీ లైక్ దాట్. అందుకని సినిమా అంటారు, జనాలు ఇష్టపడతారు. ఎందుకంటే రియల్ లైఫ్లో ఉండదు కాబట్టి కాసేపైనా 3 hours చూసి ఆనందిస్తామని థియేటర్కి వస్తారు. రియల్ లైఫ్లో అలా ఉండాలని కాదండి, సేవలు చేస్తూ మనకి ఆ సినిమాకి. ఎందుకంటే ప్రేమని మన ఇండియన్ ఫిల్మ్స్లో ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాం అని చెప్పడం మనం ఒక సాంగ్ రూపంలో చెప్తాం. ఎందుకంటే దట్ ఈస్ అవే వీ మేక్ ఇండియన్ ఫిల్మ్స్. లేకపోతే ఏదైనా ఒక ఎక్స్ప్రెస్ చేయాలంటే పాటలో ఎక్స్ప్రెషన్ అనేది పాట రూపంలో చేస్తే అది బాగా జనానికి అందుతుంది. సో ఒక ఫ్యాంటసీ ఇదిగా ఉంటుందని అలా చూపించడం జరుగుతుంది. సో ఈయన కూడా అమ్మాయిని తను ఎంత ఇష్టపడతాడు, గౌరవిస్తాడు, ఒక పాపలాగా, ఒక తల్లిలాగా, ఒక భార్యలాగా, ఒక స్నేహితురాలాగా, అది సాంగ్ రూపంలో అయితే ఇంకా బాగా ఇంపాక్ట్ ఉంటుందని అలా చేయడం జరిగింది. రియల్ లైఫ్లో అలా ఉండాలని అవసరం లేదండి, అలా ఉండడం కుదరదు కూడా. ఎందుకంటే చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అలా ఉంటే. బట్ పీస్, లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను అనుకుంటున్నాను. ఎవరో చెప్తారు. సినిమా ఎంతో వ్యయప్రయాసాలు ఉండొచ్చు, నిజంగానే చాలా రెగ్యులర్గా చెప్పే డైలాగ్ ఇది. బట్ చాలా పెయిన్ఫుల్ ప్రాజెక్ట్గా 3 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బేసిక్ ఎలిమెంట్ మీద సినిమా తీయడం జరిగింది. ఆ ప్రశ్నస్ ఈరోజు ఆడియన్స్ అందరూ కూడా మంచి రిసెప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సెంటర్లోనూ ఎక్సలెంట్ టాక్ ఉంది సినిమా మౌస్తాకు. తర్వాత కలెక్షన్స్ కూడా దానికి తగ్గట్టుగానే మౌస్తాకు తగ్గట్టుగానే స్ప్రెడ్ అయ్యి బాగా బ్రహ్మాండంగా కలెక్షన్స్ అన్ని బాగా పే చేస్తుంది. ఈ సినిమాలో రొమాన్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ ఎలిమెంట్ ఉంది, ఎమోషనల్ హై వోల్టేజ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంది, మెలోడ్రామా ఉంది. సో ఆల్ కైండ్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిలిం. సో అందువలన ఫిలిం అనేది ఒక కమర్షియల్ పనాన్ని ఎలా తయారీ, అందరూ ఆడియన్స్కి అన్ని రకాల ఎమోషన్స్ ఒకే ఫిలింలో, ఒక ఆత్మీయత కావచ్చు, ఒక అనుబంధం కావచ్చు, ఒక పగ కావచ్చు, పగకి ఫైనల్గా క్షమాపేక్ష కావచ్చు, అలాంటివైనా అన్ని రకాల ఎమోషన్స్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఫిలింలో ఫుల్ఫిల్ అయి ఉన్నాయి. ఫిలిం సూపర్ డూపర్ మాకు అందరికీ ఆనందంగా ఉంది.